శివలింగాన్ని కాపాడిన భక్తుడు తన ప్రాణాలను సైతం లెక్క చేయని భక్తుడు. ఒకరోజు ఋషులందరూ శివుడికి ఘనంగా పూజ చేస్తూ ఉంటారు. అప్పుడే కన్నప్ప వస్తాడు. కన్నప్పని చూడగానే ఋషులందరూ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ, అబ్బా వచ్చాడ్రా వీడు పూజ మొదలెడతాడు అని ఎగతాళిగా నవ్వుకున్నారు. ఇంతలో శివుడు ఒక సంకల్పం చేశాడు. వెంటనే దేవాలయమంతా కదలడం మొదలైంది. భూకంపం వచ్చినట్టు పెద్ద పెద్ద బండలు పైనుంచి కింద పడుతున్నాయి. అందరూ భయపడుతూ బయటికి పారిపోయారు. కాని ఒక్క కన్నప్ప మాత్రమే ఆగిపోయాడు. కన్నప్ప ఒక్కడే ఏం చేశాడంటే శివలింగం వంక చూశాడు. ఏదైనా బండ పడితే ఎంత దెబ్బ తగులుతుంది నీ తలకి? ముందు నా నడుం మీద పడిపోవాలి. నేను పోయిన తర్వాత నీ తల మీద పడిపోయినా నాకు అభ్యంతరం లేదు. నేను ఉండగా నేను చూడలేను. నేను ఉన్నంత వరకు నిన్ను ఏమీ తాకనివ్వను శివ. నిన్ను నేను కాపాడుకుంటాను అని తన నడుము శివలింగం మీదగా ఉంచి చేతులను అడ్డుపెట్టి వంగి నిలబడ్డాడు. రాళ్లు పడుతున్నా, దుమ్ము కురుస్తున్నా అతడు